ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవుడు నీ జీవితంలో ఎన్నో ఉన్నతమైన కార్యములను అనుగ్రహించి ఉన్నారు గనుక నీవు వాటన్నిటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన యందు నీవు ఆనందించాలి. నీ రక్షణకు కారణభూతుడైన దేవాది దేవుని యందు నీవు సంతోషించాలి. ఇక్కడ ఒక సంగతి గమనించినట్లయితే దేవుడు విలాపము నుంచి స్తుతికి నీ బ్రతుకును మార్చనయ్యున్నారు. ఎందుకంటే ప్రతి విలాపము కూడా స్తుతిగా మార్చబడుతోంది దేవుని కృపలో, దేవుని చిత్తములో, దేవుని అనుగ్రహము చేత. మోనికా అనే తల్లి తన కుమారుడు దేవుని యొద్దకు తిరిగి రావాలని ఎంతో అత్యాసక్తితో ప్రార్థన చేసేది. అతని అవిధేయ మార్గాలను బట్టి కన్నీరు కారుస్తూ ఉండేదట. అతడు నివసించడానికి ఎంచుకున్న వివిధ నగరాల్లో కూడా అతని జాడను వెతకడానికి వెళ్ళేదట. పరిస్థితి చాలా నిరాశగా అనిపించేదట. అలాగ ప్రార్థన చేస్తూ ఉండగా ఒకరోజు ఒక ఇన్సిడెంట్ జరిగిందట. అదేమిటంటే ఆమె కుమారుడు అద్భుతంగా దేవుణ్ణి ఎదుర్కొన్నాడట. అతడు సంఘపు గొప్ప వేదాంతవేత్తలలో ఒకడయ్యాడట. అతడే అగస్టీన్, అంటే బిషప్ ఆఫ్ హిప్పో అనే ఆయన. చాలామందికి ఈ పరిశుద్ధ గ్రంథ సంగతులను నేర్చుకునే వారికి ఈ వ్యక్తి చాలా సుపరిచితుడుగానే ఉంటారు. అయితే ఇప్పుడు ఈమె చేసిన ప్రార్థన, తల్లి చేసిన ప్రార్థన చివరికి తన బిడ్డని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళింది. కనుక విలాపము ఎప్పటికీ విలాపముగానే ఉండదు. విలాపమును దేవుడు స్తుతిగా ఆనందమయముగా చేయనయ్యున్నారు. ఎందుకు అనగా నీవు కన్నీరు కార్చావు అంటే నీ హృదయములో ఎంతో వేదన ఉంది అని అర్థము. నీ హృదయ వేదనలను అర్థము చేసుకోగలిగిన దేవుడు నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు మాత్రమే. అలానే ఇక్కడ హబక్కుకు విలపించిన ప్రతిసారి దేవుడు అతని మొరలను విన్నారు, అతనికి సమాధానమును అనుగ్రహించారు. ఎన్నో అన్యాయమైన, నిస్సహాయ, భయంకరమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన నిరాశ నిస్పృహలను లెక్క చేయకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుడా పరిస్థితులన్నిటినీ కూడా మార్చారు. కాబట్టి నీవు విశ్వాసంతో ఎదురు చూస్తున్నప్పుడు నీ విలాపాన్ని దేవుడు స్తుతిగా మారుస్తాడు. ఆ సంగతిని నీవు ఈ హబక్కుకు గ్రంథము నుంచి, హబక్కుకు ప్రవక్త నుంచి కూడా నీవు నేర్చుకోవాలి. ఎందుకంటే నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని అతను చెప్పేటప్పటికీ ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అయినా దేవుడు తన మొరలను ఆలకించి అతని హృదయ లోతులలో ఉన్న ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు నిజముగానే ఆనందమయమైన స్థితిని హబక్కుకు అనుగ్రహించినట్లుగా గ్రంథము సెలవిస్తోంది. కాబట్టి నేస్తమా, నీ జీవితంలో నీవు కూడా నీ ప్రతి విలాపాన్ని, నీ ప్రతి దుఃఖాన్ని, నీ ప్రతి కన్నీటిని కూడా దేవుడు స్తుతిగా, ఆనందముగా, సంతోషముగా, ఆశీర్వాదకరముగా మార్చనయ్యున్నారు. విశ్వసించు. హబక్కుకు చెప్పినట్లుగా నీవు కూడా ఆయన యందు నేను ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తాను అని హృదయపూర్వకముగా చెప్పగలిగినట్లయితే నీ బ్రతుకులో దేవుడు నీకున్న విశ్వాసాన్ని బట్టి నీ విలాపములన్నిటినీ కూడా దేవుడు స్తుతిగా మార్చనయ్యున్నారు, స్తుతిగా మారుస్తారు. ఆయన చేసే ఆ ఆశ్చర్యకరమైన క్రియలను, సంగతులను నీవు అనుభవిస్తావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము.
సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. మీ బిడ్డ జీవితంలో మీరు అనుగ్రహించిన వాక్కును బట్టి ఉన్నతమైన ఆశీర్వాదములను, నాయన ఉన్నతమైన విశ్వాస జీవితమును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేసి మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన. మా ప్రియుల కుటుంబాల్లో ప్రతి విలాపమును కూడా నాయన స్తుతిగా మార్చండి, ఆనందమయముగా మార్చమని మీ కాలు పట్టు వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.